కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. మీలో చాలామంది మళ్ళీ ఆశ్చర్యపోతుండొచ్చు, ఏంటి బ్రదర్ మళ్ళీ కారు తోసేది చూపెడుతున్నారే. మీరు ఇక్కడ గమనిస్తే కారుని నేను తోస్తున్నాను, కానీ అక్కడ ఉన్నవారు నాకెవ్వరు సహాయం చేయట్లేదు. వారు ఉచిత సలహాలు నాకు ఇస్తున్నారు, మీరు బ్యాటరీ చేంజ్ చేయండి అని చెప్పి. అంటే మన జీవితాల్లో కూడా మనం గమనించాలి. ఎప్పుడైనా నిరాశ, నిస్పృహలు, బాధలలో, సమస్యలలో మనం ఉన్నప్పుడు మన సొంత వారే మనకు ఉచిత సలహాలు ఎక్కువగా ఇస్తారు. ఆ సలహాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం ప్రక్కకు పెడితే సలహాలు మాత్రం ఉచితంగా ఇస్తారు, మనకి సహాయం చేయకుండా. అవును, మన జీవితాల్లో దేవుని భయభక్తులు కలిగిన వారు సలహాలు ఇస్తే బాగుండేది, కానీ సొంత వారే ఉచిత సలహాలు, మనల్ని తప్పుద్రోవ పట్టించే సలహాలు ఇస్తారు. అక్కడ కూడా మీరు బ్యాటరీ చేంజ్ చేయండి, లేకపోతే కొత్త కారు కొనుక్కోండి, లేకపోతే మెకానిక్ని పిలివి దీన్ని సర్వీసింగ్కి ఇవ్వండి అని సలహాలు ఇస్తున్నారు. కానీ ఒకరు మాత్రం వచ్చి సహాయము చేస్తున్నారా? తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ. మన జీవితాల్లో కూడా ఈ విధంగానే మన జీవితం కూడా ఆగిపోయి ఉండొచ్చు. అవునా? కష్టాలు, బాధలు, నిరాశ, నిస్పృహతోని ఆగిపోయి ఉండొచ్చు. మన సొంత వారు మనకి సలహాలు ఇస్తుండొచ్చు. నీ భర్తతోని, భార్యతోని ఏదైనా పోట్లాట జరిగితే అతన్ని వదిలే, తనను వదిలే అని మనల్ని చెబుతుండొచ్చు. ఎప్పుడైనా మనం సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయితే నువ్వు చీటింగ్ చేసి పాస్ చేయి, లేకపోతే క్వశ్చన్ పేపర్ కొను, లేకపోతే సబ్జెక్ట్స్ చేపించుకో అని చెప్పి మనతోని వంటుండొచ్చు. అంటే ఉచిత సలహాలు మనకి ఇస్తుండొచ్చు. కానీ మన జీవితాన్ని ఆదరించేది, మన జీవితాన్ని ముందుకు సాగనింపేది దేవుని వాక్యము అనేది మనము మర్చిపోకూడదు. కాబట్టి మన జీవితం ఒక దగ్గరికి వచ్చి ఆగిపోయి ఆ బాధని ఎవరికి చెప్పుకోవాలి అని తెలియక ఈ ప్రోగ్రాంని చూస్తూ ప్రార్థిస్తున్నారా? మీ బాధని వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా మీ జీవితాల్లో ప్రోత్సాహకరమైన జీవితం దేవుడు ఎల్లప్పుడూ మీ జీవితాల్లో ఉండాలి అనేదే మా ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? లేకపోతే నిరాశ, నిస్పృహలతో జీవితం ఆగిపోయిందని చెప్పి సంఘానికి కూడా వెళ్ళకుండా ఆగిపోయారా? మన జీవితాల్లో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనల్ని ప్రోత్సహించేది దేవుడు, దేవుని వాక్యము తప్ప ఏ మానవుల మీద మనము ఆధారపడకూడదు. కానీ విశ్వాసులు, దేవుని భయభక్తులు కలిగిన వారు మనల్ని ఆదరిస్తుండొచ్చు, మనల్ని ప్రోత్సహిస్తుండొచ్చు. కానీ మనం మనం ప్రోత్సహింపబడవలసింది దేవుని ద్వారా, దేవుని వాక్యం ద్వారా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నాతో పాటు ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్, కర్స్ ఆర్ దోస్ హూ పుట్ దేర్ ట్రస్ట్ ఇన్ mere humans, who rely on human strength and turn their hearts away from the Lord. They are like stunted shrubs in the desert, with no hope for the future. They will live in barren wilderness, in an uninhabited salty land. But blessed are those who trust in the Lord and have made the Lord their hope and confidence. They are like trees planted along the river bank, with roots that reach deep into the water. Such trees are not bothered by the heat or worried by long months of drought. Their leaves stay green and they never stop producing fruit. మనుషుల మీద ఆధారపడకండి, దేవుడి మీద ఆధారపడ్డా మన జీవితాల్లో నీళ్లు లేకపోయినా, మన జీవితాల్లో చెట్లు మొలసపకపోయినా దేవుడు మనల్ని ఫలించేటట్టు చేస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాటను విందాం. మందలో చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా, ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంఘము. మందలో చేరని గొర్రెలెన్నో రమ్మని యేసు రాజుని తీరా నడిపించును
పాట విన్నారు కదా. ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు, అతి ముఖ్యంగా యవనస్తులు నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరొక దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని, అవకాశాన్ని మాకు దయచేసినందుకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు మీకు చెల్లించుకుంటున్నాం. యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద, అదేవిధంగా లోకరక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రవ్వా ఎంతోమంది నిరాశ నిస్పృహలో వారు జీవిస్తున్నారు. ప్రవ్వా ఈ వాక్యం ద్వారా వారిని ప్రోత్సహించమని, మీ పరిశుద్ధమైన గ్రంథం ద్వారా వారిని మీరు ప్రోత్సహించమని వేడుకుంటున్నాం. మన ప్రతి కష్టానికి దేవుడు స్పందిస్తారు, ప్రతి నిరాశ నిస్పృహలో ఉన్న వారిని దేవుడు ఆదరిస్తారు అనే నమ్మకము వారి జీవితాల్లో దయచేయమని వేడుకుంటున్నాం. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన డాక్టర్ శాలిని మెదక్ నుంచి వారిని, వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం క్రైస్తవ ప్రేమ, దాంట్లో ప్రోత్సాహన అనే అంశం గురించి మాట్లాడుకుందాం. క్రిస్టియన్ లవ్, దాంట్లో ఒక అంశం ఎంకరేజ్మెంట్. ఒక వాక్యం ద్వారా దీన్ని బలపరుచుదామా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ అర్జ్ యూ టు వార్న్ దోస్ హూ ఆర్ లేజీ, ఎంకరేజ్ దోస్ హూ ఆర్ టిమిడ్. ఈ వాక్య అంశాన్ని నేను వివరించే ముందు ఒక వీడియోని మనం చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం, ఇద్దరు పేషెంట్స్ అనారోగ్యంతో ఒక హాస్పిటల్ రూమ్లో ఉన్నారు. ఒక వ్యక్తికి అప్పుడే కళ్ళు పోయాయి, ఇంకొక వ్యక్తి మరణావస్థలో మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఆ కళ్ళు లేని వ్యక్తి నిరాశ నిస్పృహలో ఉన్నాడని చెప్పి ఆ మరణానికి దగ్గరలో ఉన్న వ్యక్తి తన ప్రక్కనే ఉన్న కిటికీలోంచి కిందకి చూసి అక్కడ ఒక పార్క్ ఉంది, దాంట్లో ఉన్న దృశ్యాలు, అక్కడ మనుషులు చేసే ప్రవర్తనలు ఈ కళ్ళు లేని వ్యక్తికి చెప్పుకుంటూ అతనిని ప్రోత్సహిస్తున్నాడు. నిరాశ నిస్పృహలో బాధపడుకుంటూ కళ్ళు లేవు, ఇక నేను చూడలేనని ఉన్న వ్యక్తికి ఆ మరణానికి దగ్గర ఉన్న వ్యక్తి ఇవన్నీ చెబుతున్నాడు. అలా చెబుతున్నప్పుడల్లా ఆ వ్యక్తి ఎంతో సంతోషము, ఆనందంతో ఉన్నాడు. ఒకానొక రోజు ఆ మరణానికి దగ్గరగున్న వ్యక్తి మరణించాడు. వాళ్ళిద్దరున్న రూమ్లోకి ఒక నర్సు వచ్చింది. నర్సు వచ్చి ఆ బెడ్నంతా సర్దుతుండగా ఆ కళ్ళు లేని వ్యక్తి ఆ నర్సుని అడిగిన మాట, ఈ బెడ్లో ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని. ఆ నర్సు ఇచ్చిన జవాబు, అతను మరణించాడని. ఆ కళ్ళు లేని వ్యక్తి, ఇంకా నాకు ఆ కిటికీలోంచి కిందకి చూసి జరిగే దృశ్యాలు నాకెవ్వరు చెప్పరు అని చెప్పి అనుకున్నాడు. అనుకున్నప్పుడు ఆ నర్సుని అడిగాడు, మేడం ఆ కిటికీ తెరిచి ఆ కింద ఏమి జరుగుతుందో నాకు చెప్పగలుగుతారా అని అడిగాడు. అడిగినప్పుడు ఆ నర్సు ఆ కిటికీని తెరిచింది. తెరవగానే అక్కడ ఒక పెద్ద గోడ ఉంది. ఆ గోడ ఉంది అని ఆ నర్సు ఆ కళ్ళు లేని వ్యక్తికి చెప్పగానే అతను ఆశ్చర్యపోయి బాధపడ్డాడు, అదేవిధంగా సంతోషపడ్డాడు కూడా. ఎందుకు అనగా, కళ్ళు లేక నేను ఇక లోకం చూడలేనని నిరాశ నిస్పృహలో నేను ఉన్నప్పుడు కళ్ళున్న వ్యక్తి, మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తి నన్ను ప్రోత్సహించడానికి, అక్కడ ఏమీ లేకపోయినా అన్నీ జరుగుతున్నట్టు ఏవో కథలు నాకు చెప్పుకుంటూ నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్నాడు అని బాధపడ్డాడు. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం ఏ కథలు కాదు. నిజంగా లోకరక్షకుడైన దేవుడు మన పాపాల కోసం మరణించారు. పాపులైన మనల్ని ప్రేమించి ఈ లోకంలో ఎన్నో కార్యాలు చేశారు. మన జీవితాల్లో నిరాశ నిస్పృహ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా మనం ప్రోత్సహింపబడుతున్నామా అనేది ఆలోచించాలి. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఇద్దరు పేషెంట్స్ అనారోగ్యంతో ఒక హాస్పిటల్లో ఉన్నారు, అవునా? ఒక వ్యక్తి మరణించాడు. ఒక వ్యక్తి ఈ కళ్ళు లేని వ్యక్తిని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు. ఆ పక్కనే ఉన్న ఆ కిటికీలోంచి చూసుకుంటూ అతన్ని ప్రోత్సహిస్తున్నాడు ఈ లోకంలో జరిగేవన్నీ. ఆ వ్యక్తి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, నేను ఇక లోకాన్ని చూడలేను అని బాధపడుతున్నప్పుడు అతనికి ఒక ప్రోత్సాహన ఆ అనారోగ్యంతో మరణానికి దగ్గరకున్న వ్యక్తి ప్రోత్సహిస్తూ వచ్చాడు.
ఆ వ్యక్తి మరణించాడు. మరణించాక ఆ రూమ్లోకి ఒక నర్సు వచ్చింది. నర్సు వచ్చినప్పుడు ఆ కళ్ళు లేని వ్యక్తి అడిగాడు, ఈ పక్కనే ఉన్న బెడ్ మీద ఉన్న పేషెంట్ ఎక్కడున్నాడు అని. అడిగితే ఆ నర్సు ఇచ్చిన జవాబు, అతను మరణించాడు అని చెప్పగానే ఆ కళ్ళు లేని వ్యక్తి ఎంతో బాధపడ్డాక ఆ నర్సుని అడిగిన మాట, ఆ ప్రక్కనే ఉన్న కిటికీలో ఏమి జరుగుతుందో నాకు ఒకసారి చెప్పగలుగుతారా అని అడగగానే ఆ నర్సు ఆ కిటికీని తెరవగానే ఆ కిటికీ దగ్గర ఏముందో తెలుసా? ఒక పెద్ద గోడ. అంటే ఇన్ని రోజులు ఆ మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తి ఆ గోడను చూసుకుంటూ ఇతన్ని ప్రోత్సహించాలని చెప్పి లోకంలో జరిగేవన్నీ అతను ఊహించుకొని ఒక కథలాగా అతనికి చెప్పాడు. ఆ కళ్ళు లేని వ్యక్తి ఎప్పుడైతే అక్కడ ఒక గోడ ఉంది, ఇక్కడ ఏ పార్క్ లేదు, ఇక్కడ ఏ మనుషులు కనపడరు అని చెప్పగానే అతను బాధతో పాటు ఎంతో సంతోషపడ్డాడు. కళ్ళు లేకుండా నేను జీవిస్తున్నాను, ఈ లోకాన్ని నేను చూడలేను, కానీ ఒక కళ్ళున్న వ్యక్తి, మరణానికి దగ్గరున్న వ్యక్తి, నేను జీవించాలి, నేను ప్రోత్సహింపబడాలి అనే ఉద్దేశంతో అక్కడ ఏమీ లేకపోయినా ఒక గోడ ఉన్న ఏదో పార్కు ఉన్నట్టు మనుషులు తిరుగుతున్నట్టు నాకు కథలు చెప్పుకుంటూ నన్ను ప్రోత్సహిస్తూ నిరాశ నిస్పృహలోకి వెళ్ళకుండా నన్ను ఆపాడు అని అనుకున్నాడు. అవును, ఈ వీడియోలో ఒక వ్యక్తి కథలు చెప్పాడు, కానీ మన జీవితాల్లో లోకరక్షకుడైన దేవుడు, పాపుల కోసం మరణించిన దేవుడు, ఆయన చేసిన పనులని ఈ పరిశుద్ధ వాక్యంలో రాయబడ్డది కదా. నిరాశ నిస్పృహలో మనం జీవిస్తున్నా, వివాహము జరగకుండా, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో మనం బాధపడుకుంటూ నిరాశ పడిపోయి జీవిస్తుంటే, ఒక డిప్రెషన్లో మనం జీవిస్తుంటే, మనల్ని ప్రోత్సహిస్తానికి ఎలాంటి కట్టుకథలు కాదు, నిజంగా జరిగిన విషయాలని ఈ పరిశుద్ధ వాక్యంలో రాయబడ్డాయి. ఈ వాక్యం అనుదినం మనల్ని ప్రోత్సహిస్తూనే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నిజమైన వాక్యము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మనల్ని ప్రోత్సహించడానికి, మన జీవితాన్ని కట్టడానికి, నిరాశ నిస్పృహ ఉన్న వారిని బయటకి తీసుకొని రావడానికి. మనము ఈ క్రైస్తవ ప్రేమలో ప్రోత్సాహన గురించి 3 భాగాలుగా మనం మాట్లాడుకున్నాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియా గారు నిరాశ నిస్పృహలో ఉన్నారు. వారు ఎంతటి విజయాన్ని విశ్వాసంతో వారు అందుకున్నారో, ఎప్పుడైతే జెజబెల్ రాని అతన్ని చంపివేస్తానని చెప్పినప్పుడు ఏలియా గారు ఆ మాట వినగానే భయంతో అరణ్యంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు 3 విధాలుగా అతన్ని ఆదరించారు. మొట్టమొదటిగా దేవుడు అతనికి స్పందించారు. గాడ్ రెస్పాన్స్ అనేది అక్కడ మనం చూసాం. ఎప్పుడైతే ఏలియా గారు నిరాశ నిస్పృహలో పడుకొని ఉన్నారో దేవుడు అక్కడికి వచ్చి ఒక మంచి మాటలు పాజిటివ్ వేలో అతని వచ్చి నువ్వు లేకు, నువ్వు తిను అనే మాట అక్కడ అన్నారు. ఈరోజు మనము 2వ అంశం గురించి చూద్దాం. దేవుడు మనకి చెబుతారు ఏమి చెయ్యాలో, ఏ విధంగా చెయ్యాలో, ఎలా చెయ్యాలో అనేది దేవుడు చెప్తారు. గాడ్ రివీల్స్ హిస్ ప్లాన్స్ ఫర్ అస్ అనేది మనం ఈరోజు చూద్దాం. అదే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము ఫలము చేత 40 రాత్రింపగలు ప్రయాణము చేసి దేవుడి పర్వతము అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గృహలో చేరి బస చేశాడు. అక్కడ ఏలియా గారిని మనం గమనిస్తే ఒక గుహలోకి వెళ్ళారు. గుహలోకి వెళ్ళాక దేవుడు అడిగిన ప్రశ్న, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని. అక్కడ దేవుడు ఆ ప్రశ్న అడగగానే అదే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో ఏలియా గారు సమాధానం ఇచ్చారు, నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఎంత ప్రయత్నించినా ఇశ్రాయేల్ దేశస్థులు మారట్లేదు అని అన్నారు. వారు ఏమి చేశారు? ఒక గుహలోకి వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు దేవుడు అడిగిన ప్రశ్న, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? దేవుడు మనల్ని కూడా అడిగే ప్రశ్న. మనం కూడా మన జీవితాల్లో నిరాశ నిస్పృహలో మనం ఉండొచ్చు. మనల్ని ఎవ్వరు ప్రేమించట్లేదు అని చెప్పి ఒంటరితనంలో మనము జీవిస్తుంటాం. సొంత తల్లిదండ్రులు మనల్ని ప్రేమించట్లేదు, భార్య కానీ భర్త కానీ మనల్ని ప్రేమించట్లేదు, తోబుట్టులు మనల్ని చిన్న చూపు చూస్తుండొచ్చు, స్నేహితులు మనల్ని దగ్గరికి రానియకపోవచ్చు. అలాంటి సమయంలో మనం కూడా నిరాశ నిస్పృహ అనే గుహలోకి మనం కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ అలాంటి నిరాశ నిస్పృహ అనే గుహలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని అడిగే ప్రశ్న, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని చెప్పి దేవుడు నన్ను కూడా అడుగుతున్న ప్రశ్న. తమ్ముడు చెల్లెమ్మ, క్షణికావేశంలో మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి మనం బాధపడుతుండొచ్చు, నిరాశ నిస్పృహలో మనం జీవిస్తుండొచ్చు, ఉద్యోగం రాక, సబ్జెక్ట్స్ మనం పాస్ కాక, తల్లిదండ్రులు బట్టి మనం నిరాశ నిస్పృహలో మనం జీవిస్తుండొచ్చు. కానీ దేవుడు అడుగుతున్న ప్రశ్న, నువ్వు నిరాశ నిస్పృహ అనే గృహలో నువ్వు ఏమి చేస్తున్నావు?
ఈ జీవితం కోసమే కదా నా కుమారుణ్ణి నేను త్యాగం చేశాను, ఈ జీవితం కోసమే కదా నా పరిశుద్ధ రక్తాన్ని నేను త్యాగం చేశానని దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్న ప్రశ్న, ఎందుకు నిరాశ నిస్పృహలో నువ్వు జీవిస్తున్నావు, ఎందుకు పాపము అనే గుహలో నువ్వు జీవిస్తున్నావు అని దేవుడు మనల్ని ప్రశ్న అడుగుతుంటే ఏ జవాబు మనం ఇవ్వగలుగుతున్నాం అనేది ఆలోచించాలి. తండ్రి అనే దేవుడు ఎంత గొప్ప హృదయం కలిగిన వారు, ఎంత ప్రేమామయురు అనేది యేసుక్రీస్తు ద్వారా బయలుపరిచారు కదా. హీ రివీల్స్, ఆయన ప్రేమని మనకి చెప్పారు కదా. ఈ ఏలియా గారు ఎంతటి కష్టంలో, ఎంతటి బాధలో ఆయన ఉండి నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు ఒక మంచి మాటతో ఆదరించి నువ్వు బయలుదేరు అని అన్నారు. బయలుదేరినప్పుడు ఏలియా గారు ఒక గుహలోకి వెళ్ళిపోయారు. ఆ గుహలో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని ఏలియా గారు అన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా జీవిస్తున్నప్పుడు దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఇంతటి గొప్ప జీవితాన్ని నేను ఇచ్చాను, ఈ జీవితం కోసమే నా కుమారుణ్ణి నేను త్యాగం చేశాను అన్నప్పుడు ఈ నిరాశ నిస్పృహలో, ఈ పాపంలో నువ్వేమి చేస్తున్నావు అని దేవుడు మనల్ని అడుగుతున్నారు. సాతానుడు తన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ఒకరోజు అమ్మకానికి పెట్టాడంట. అమ్మకానికి పెట్టినప్పుడు అతను అన్ని అమ్మకానికి పెట్టాడు, కానీ నిరాశ నిస్పృహని మాత్రం అమ్మకానికి పెట్టలేదంట. అక్కడ వచ్చిన ప్రజలు ఆ సాతానుడు పెట్టిన అమ్మకాన్ని అన్నీ కొన్నప్పుడు మీరు మాత్రం దీన్ని ఎందుకు అమ్మకానికి పెట్టలేదు అని ఆ సాతానుడిని అడిగినప్పుడు సాతానుడు ఇచ్చిన జవాబు, నేను అన్నీ అమ్మగలుగుతాను కానీ ఇది నా బలమైన ఆయుధం. ఈ నిరాశ నిస్పృహలో, ఈ డిస్కరేజ్మెంట్, ఈ డిప్రెషన్లో ప్రజలు ఉన్నప్పుడే దేవుడి నుంచి వారు దూరం అవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడే దేవుడిని వారు ప్రశ్నిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే వారు మరణాన్ని వారు ఎంచుకుంటారు అనేది సాతానుడు జవాబిచ్చాడంట. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆ సాతానుడికి లొంగిపోయామా? నిరాశ నిస్పృహలో పడిపోయి ఏ సాతానుడైతే యేసు ప్రభువారు తన మరణంతో పునరుద్ధానంతో ఓడగొట్టారో ఆ సాతానుడికి కూడా మనం లొంగిపోయి మనము జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ రెస్పాండ్స్, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ రివీల్స్. ఆయన మనకి చెబుతారు ఏమి చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది చెప్తారు. ఎప్పుడైతే ఏలియా గారిని దేవుడు ప్రశ్న అడిగారు, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అన్నప్పుడు ఏలియా గారు జవాబిచ్చారు. జవాబిచ్చాక పెద్ద తుఫాన్, పెద్ద భూకంపం, పెద్దగా అగ్ని వచ్చింది. అగ్ని వచ్చినప్పుడు దేవుడు దాంట్లో లేరు, కానీ దేవుడు ఏ విధంగా ఏలియా గారికి చెప్పారు. అదే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, చెట నువ్వేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడేను. అక్కడ మనం గమనిస్తే దేవుడు అంటున్న మాట, ఏలియా ఆ గుహ నుంచి నువ్వు బయటకి రా అని దేవుడు మనతోని కూడా అంటున్నమాట. ఆ నిరాశ నిస్పృహలోంచి మీరు బయటకి రండి, నేను మిమ్మల్ని ఆదరిస్తాను అనే మాట దేవుడు అంటున్నారు. మన జీవితాల్లో కూడా మనం ఎంతటి లోకానుసారమైన బాధ్యతలు మన జీవితాల్లో ఉండొచ్చు, ఎన్నో టెన్షన్స్ మన జీవితాల్లో ఉండొచ్చు. పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, వారి బట్టలు కొనాలి, లేకపోతే నాకు మంచి ఉద్యోగం రావాలి, నా భార్యని సరిగ్గా చూసుకోవాలి, భర్తని సరిగ్గా చూసుకోవాలని టెన్షన్స్లో, లోకానుసారమైన బాధ్యతలు మనకి తుఫాను లాంటి కష్టం, భూకంపము లాంటి కష్టం, అగ్ని లాంటి బాధలు, సమస్యలు మన జీవితాల్లో వస్తున్నప్పుడు దేవుడు హృదయంలో ఒక మాట, నెమ్మదిగా అంటున్న మాట, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? ఈ కష్టాల నడుమ, ఈ లోకానుసారమైన బాధ్యల నడుమ నువ్వు ఇంత టెన్షన్తో, ఇంతటి బాధతో నువ్వు ఏమి చేస్తున్నావు అని దేవుడు అన్న మాట మనకి ఆ చిన్నటి శబ్దం, ఆ లో వాయిస్ మనకి వినపడుతుందా? ఈ లోకానుసారమైన బాధ్యతలమైన శబ్దాల మధ్యలో ఫీజులు, బట్టలు, రెంట్లు, లేకపోతే వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవాలి, ప్రేమ అని చెప్పి, క్షమాపణ, విరోధము, క్రోధం అని చెప్పి ఆ శబ్దాల నడుమ దేవుని పిలుపు మనకి వినపడుతుందా? ఏలియా గారికి మాత్రం దేవుని పిలుపు వినపడింది. నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? ఈ నిరాశ నిస్పృహలో నువ్వు ఏమి చేస్తున్నావు? నీ బాధలో నువ్వు ప్రార్థించినప్పుడు స్పందించడానికి నేనున్నాను. నీ బాధలో నువ్వు జీవిస్తున్నప్పుడు దానికి జవాబు ఇవ్వడానికి, ఏ విధంగా జవాబు ఇవ్వాలి, నువ్వు ఏ విధంగా జీవించాలో నేను నీకు చెప్తానని దేవుడు నెమ్మదిగా చెప్తుంటే మనము వినగలుగుతున్నామా? లోకానుసారమైన శబ్దంలో ఆ దేవుని మాటని, నెమ్మదిగా చెప్పే మాటని, నేను నీతోని ఉన్నాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నీ ప్రతి కష్టంలో నేను ఉంటానని నెమ్మదిగా దేవుడు చెప్తుంటే ఆ వినే విశ్వాస జీవితం మన జీవితాల్లో ఉందా అనేది ప్రశ్నించుకోవాలి. అక్కడ దేవుడు ఒక నెమ్మది శబ్దంతో ఏలియా గారికి చెప్పాడు. హీ రివీల్డ్ వాట్ హీ హ్యాడ్ టు డూ, యు గో అని ఏలియా గారితో దేవుడు అన్న. నువ్వు అక్కడికి వెళ్ళు, రాజుల దగ్గరికి వెళ్ళు, నువ్వు చేయవలసింది ఏంటిదని దేవుడు ఏలియా గారికి చెప్పారు. అవును, దేవుడు మనతోని కూడా అంటున్నమాట, నువ్వు వెళ్ళి జీవించు,
నాకు మహిమ తెచ్చే విధంగా నువ్వు జీవించు. నీ నిరాశ నిస్పృహలో నేను నిన్ను ఈరోజు ప్రోత్సహిస్తున్నాను. దేవుని వాక్యం ద్వారా నేను నిన్ను ఆదరిస్తున్నాను. ఈరోజు నువ్వు వెళ్ళి జీవించు, నాకు మహిమ తెచ్చే విధంగా జీవించు, ఇతరులని ప్రోత్సహించు, వారు నాకు మహిమ తెచ్చే విధంగా జీవించేలాగా దేవుని వాక్యం ద్వారా వారిని నువ్వు ఆదరించు అని దేవుడు మనల్ని కూడా ఒక శబ్దముతో నెమ్మదిగా మనకి చెప్తుంటే ఆ మాట వినే విశ్వాస జీవితం మన జీవితాల్లో ఉందా అనేది ప్రశ్నించుకోవాలి. మూడో అంశం, గాడ్ రివైవ్స్. దేవుడు మనల్ని తేరుకొనేటట్టు చేస్తారు. అదే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం గమనిస్తే దేవుడు నిరాశ నిస్పృహలో ఉండి మరణించాలి అనే ఆశతోని ఉన్న ఏలియా గారికి దేవుడు స్పందించారు. ఆయనకి చెప్పారు నువ్వేమి చేయాలి అని చెప్పి ఆయన విశ్వాస జీవితాన్ని మళ్ళీ తిరిగి తేరుకునేటట్టు చేశారు. మనం అక్కడ గమనిస్తే ఏలియా ఒక గొప్ప విశ్వాస విజయాన్ని వారు అందుకున్నారు. మరణించి వారిని లేపారు. ఎంతటి విశ్వాసంతో నీళ్లు పోసి అక్కడ బలిని అర్పించారు. అక్కడ ఉన్న వారు 450 మంది బాలు ప్రవక్తని హతమార్చే విధంగా విశ్వాసంతో వారు గెలిచారు. విశ్వాసంతో గెలిచినాక నిరాశ నిస్పృహలోకి వారు వెళ్ళిపోయారు. మన జీవితాల్లో కూడా ఎంతటి విశ్వాసంతో మనం జీవిస్తుండొచ్చు, ఎంతో ప్రార్థన మనం చేస్తుండొచ్చు, రక్షణ అనుభవం మనం కలిగి ఉండొచ్చు. కానీ ఆ రక్షణ అనుభవంలో మనకు కూడా కష్టాలు రావచ్చు. ఆ రక్షణ అనుభవం కలిగినప్పుడు విశ్వాసంగా మనం జీవిస్తున్నప్పుడు మనకు కూడా ఎన్నో కష్టాలు రావచ్చు. మన కష్టాలు జవాబు ఆలస్యము కావచ్చు, కానీ దేవుడు స్పందిస్తారు. ఏ సమయంలో ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా మనకి ఏమి చేయాలని దేవుడు చెబుతారు. ఒక నిశ్శబ్దమైన శబ్దంతో నెమ్మదిగా మనకి చెప్తారు. అది వినే విశ్వాస జీవితం మన జీవితాల్లో రావాలి. అక్కడ కూడా ఏలియా గారికి దేవుడు చెప్పారు, నువ్వు వెళ్ళు, యు గో అండ్ డూ వాట్ ఐ సే. నువ్వు వెళ్ళి నేను ఏది చెప్తున్నానో అది నువ్వు చెయ్యి అని అన్నప్పుడు ఏలియా గారు అది చేశారు. అలా చేసేటప్పుడు వారి విశ్వాస జీవితం తిరిగి తేరుకునేటట్టు చేశారు. నువ్వు వెళ్ళు, నేను చెప్పేది నువ్వు చెయ్యి అని చెప్పారు. అంటే నిరాశ నిస్పృహలున్న ఏరియా గారిని గాడ్ రెస్పాండెడ్, గాడ్ రివీల్డ్ వాట్ హీ హ్యాడ్ టు డూ అండ్ గాడ్ రివైవ్డ్. ఆయన తేరుకునేటట్టు చేశారు. అవును, చాలామంది డాక్టర్లు అనే మాట ఎప్పుడైనా మనం నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు అనాథుల దగ్గర, తిండి తిప్పలు లేని వారి దగ్గరికి మనం వెళ్ళాలంట. వెళ్ళి వారితో మాట్లాడి వారికి సహాయం చేయాలంట. అలా చేసినప్పుడు వారి కష్టానికంటే మన కష్టం గొప్పది కాదే, వారు పడే బాధల కంటే మన బాధలు గొప్పవి కాదే, వారి ఒంటరితనం కంటే మన ఒంటరితనం కాదే అనే విధంగా అన్నారంట. అంటే ఎప్పుడైనా మనం నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు మనకంటే తక్కువ వారి దగ్గర, మనకంటే బాధలలో ఉన్న వారిని వెళ్ళి మనము ఆదరించాలి. అప్పుడు మన బాధని మనము మర్చిపోతాం. ఇతరులని ప్రోత్సహించేటప్పుడు మనం కూడా ప్రోత్సహింపబడతాం. అదే ఇక్కడ దేవుడు చేశారు. దేవుడు ఆ ఏలియా గారి విశ్వాస జీవితాన్ని ఎలా తేరుకునేటట్టు చేశారో చూద్దామా. అదే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉన్నకయు నోటితో వాణ్ణి ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందరు. దేవుడు ఏ విధంగా ప్రోత్సహించారు? నువ్వు ఒక్కడివే లేవు, నీతో పాటు నీలాంటి వారు 7,000 మంది ఉన్నారు. కాబట్టి నువ్వు నిరాశపడే అవసరం. ఆయన ఏలియా గారు నిరాశ నుంచి తేరుకొనేటట్టు దేవుడు అక్కడ చేశారు. మనం కూడా మన సంఘాలకి మనం వెళ్ళినప్పుడు కష్టాలు, బాధలు, సమస్యలు, నిరాశ నిస్పృహలో మనం వెళ్ళినప్పుడు మనం అనుకునేది నేను ఒక్కడనే ఇలా ఉన్నానేమో అని మనం అనుకుంటాం. కానీ ఆ సంఘానికి వచ్చే ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తిగత జీవితంలో ఏదో కష్టము ఉంటూనే ఉంటుంది. దానికి జవాబు ఎక్కడుంది? మన సంఘంలో, మన దేవుని వాక్యంలో మనకి దొరుకుతుంది. ఆ ప్రోత్సాహన మన జీవితాల్లో ఎక్కడ మనకి లభిస్తుంది అంటే దేవుని వాక్యంలోనే మనకి లభిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో మనం ఎలా జీవిస్తున్నాం? నిరాశ నిస్పృహ అనే గుహలో మనం జీవిస్తున్నామా? మన వ్యక్తిగత జీవితం సరిగ్గా లేదా? మన వైవాహిక జీవితంలో భార్య వదిలి వెళ్ళిపోయిందా? భర్త వదిలి వెళ్ళిపోయాడా? లేకపోతే ఇతరితర సంబంధాలు పెట్టుకొని జీవిస్తూ మనము ఆ దృశ్యాలు చూసుకుంటూ దూరమైపోయి మనం జీవిస్తూ నిరాశ నిస్పృహలో మనం జీవిస్తున్నామా? అన్నయ్య, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా నాకు సరైన ఉద్యోగం రావట్లేదని నిరాశలో జీవిస్తున్నారా? ఎన్నిసార్లు నేను ఎగ్జామ్స్ రాసినా నా సబ్జెక్ట్స్ మాత్రం నేను క్లియర్ చేయలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతున్నారా? కుటుంబంలో ఆర్థికంగా ఎన్నో బాధలు, సమస్యలు ఉన్నాయా? కుటుంబంలో అనారోగ్యంతో ఎంతో ఖర్చు అయిపోతుంది బ్రదర్, ఆ ఖర్చుని మేము భరించడానికి మా దగ్గర స్తోమత లేదు బ్రదర్ అని చెప్పి నిరాశ నిస్పృహలో జీవించుకుంటూ ఆ గుహలో మనం జీవిస్తున్నామా? అలా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు అడుగుతున్న ప్రశ్న, నా కుమారుణ్ణి మీరు ఇలా జీవించడానికి త్యాగం చేయలేదే? మీరు ఈ నిరాశ నిస్పృహలో మీరు ఏమి చేస్తున్నారు అని దేవుడు అడుగుతున్నారు.
కాబట్టి ఈరోజు ఎలాంటి నిరాశ నిస్పృహ, ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధ, ఎలాంటి డిస్కరేజ్మెంట్ మన జీవితాల్లో ఉన్న మన దేవుడు స్పందించే దేవుడు. మనల్ని ఏమి చేయాలో మనకి దేవుని వాక్యం ద్వారా చెప్పే దేవుడు, మనల్ని తేరుకొనేటట్టు చేసే దేవుడు. కాబట్టి ఈరోజు ఆ దేవుడు మన ప్రార్థనలను స్పందించాలి, మనకి ఏమి చేయాలో చెప్పాలి, మనం ఏ విధంగా మనల్ని తేరుకునేటట్టు చేయాలి అని అంటే ఈరోజే మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవుడిని మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. మనం అలా అంగీకరించి ఆ నిరాశ నిస్పృహ అనే గుహలోంచి మనము బయటకి రావాలి. దేవుని మనల్ని ప్రేమించాలి, దేవుడు మనకి సహాయం చేయాలి. అతి ముఖ్యంగా క్రీస్తు ప్రేమ, క్రైస్తవ ప్రేమ ఇతరులని ప్రోత్సహించాలి. మన జీవితాల్లో పాపంలో మునిగిపోయి జీవిస్తున్న మనల్ని ప్రోత్సహించడానికి, మనల్ని కాపాడడానికి నీకు ఇంకా జీవితం ఉంది. ఈ పాపపు జీవితమే కాదు, మనకి పరలోకంలో స్థానం ఉంది. నిత్య జీవము మనం పొందాలని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తుంటే అలాంటి జీవితం మన జీవితాల్లో రావాలి అని అంటే ఈరోజే ఒక యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారం అంతా తల్లిదండ్రుల పట్ల అతి ముఖ్యంగా తండ్రి యొక్క విలువ తెలియని వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి వేలాది వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. వచ్చే వారం అంతా నిరాశ నిస్పృహలో ఉన్న వారిని దేవుడు ప్రోత్సహించాలి, వారిని ఆదరించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన మనవిలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకు ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు కూడా, ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయము అడుగుతున్నారే అని. మీలో ఒక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది అతి ముఖ్యంగా నిరాశ నిస్పృహలో ఉన్నవారు ప్రోత్సహింపబడి దేవునికి మహిమ తెచ్చే విధంగా జీవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అదేవిధంగా మిషనరీ సంస్థ అయిన యేసు అనుచరుల సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.